మేము ఇప్పుడు కూర్మం గ్రామంలోకి వచ్చాము. ఈ గ్రామం ఒక స్పెషాలిటీ ఏంటి, మేము ఎందుకు వచ్చామన్నది మీకు మొత్తం చూస్తే తెలుస్తుంది. గడ్డిని కూడా తీసుకెళ్తున్నాం. ఈ 60 ఎకరాల స్థలం మనం ట్రస్ట్ కింద కొని దాన్ని మనం డెవలప్ చేస్తాం మేడం. ఇక్కడ ఇంతకుముందు ఏం లేదు, ఒక 6 సంవత్సరాలు బట్టి ఇక్కడ మేము ఏర్పాటు చేస్తాం అన్నమాట. అంటే నేటివ్ విలేజర్సే ఉంటారు? లేదు, వేరే వేరే ప్రాంతాల నుంచి వచ్చి ఉన్నారు ఇక్కడ. తెలంగాణ నుంచి ఒక 3-4 ఫ్యామిలీస్ ఉన్నాయి, ఒడిశా నుంచి ఒక 3-4 ఫ్యామిలీస్ ఉన్నాయి. అంటే ఈ లైఫ్ స్టైల్ ఇష్టపడిన వాళ్ళందరూ వచ్చి ఇక్కడ సెటిల్ అవుతారు. బెంగళూరు నుంచి, ముంబై నుంచి, హైదరాబాద్ నుంచి కూడా చాలా మంది వచ్చి ఒక 1 వీక్ వరకు అట్లా ఉండేసి వెళ్తారు అన్నమాట. ఇదేంటంటే ఇస్కాన్ వాళ్ళు 60 ఏకర్స్ తీసుకున్నారు చెప్పారు కదా స్వామి. ఇక్కడ ఎవరైనా సరే వచ్చి ఉండొచ్చు. అయితే ఏంటంటే ఇక్కడ సెల్ ఫోన్స్ ఉండవు, ఎనీ మోడర్న్ ఫెసిలిటీ, నెట్ కానీ ఫోన్ కానీ ఏమి కూడా ఉండవన్నమాట. పూర్వం ఎట్లాగా మన ఏన్షియంట్ పెద్దలు ఎలా బతికేవారు అట్లా ఉంటుంది అన్నమాట. డైనింగ్ హాల్ లాగా అలాగే ఉంది, కిచెన్. ఇక్కడ చుట్టూ పొలాల్లోనూ ఆ పంట అంతా కూడా వాళ్ళే పండించుకొని తింటారంట. ఎవరన్నా వచ్చినప్పుడు ఉండడానికి ఇలాంటి పొయ్యి ఇవన్నీ ఉన్నవన్నీ ఈ రూమ్ ఇస్తారన్నమాట. మా చిన్నప్పుడు మా నాన్నమ్మ వాళ్ళ ఇల్లు, ఇంకా నయ్యం వెళ్ళి పెంకులు వేశారు, మా కమల ఇల్లే ఉండేది. ఇవన్నీ కూడా మనం ఇక్కడ ఉండి కొన్ని రోజులు రిఫ్రెష్ అయ్యి ప్రశాంతంగా బతకడానికి మెడిటేషన్ లాగా యూజ్ అవుతుంది. ఇవి ఇస్తారన్నమాట. ఇక్కడ పర్మనెంట్ రెసిడెన్స్ వాళ్ళు చక్క కాయగూరలు, చెరుకు అన్నీ పండించుకుంటున్నారు. టమాటా ఉంది, గోశాల. పంటలన్నీ కూడా పొలం కానీ దున్నడం కానీ అన్నీ ఎద్దుల్ని వాడతారంట, ట్రాక్టర్లు గట్ట వాడరంట. చూడండి వీళ్ళు ఎర్రగో తోటకూర, ఎంత బాగున్నదో తోట. సున్నం తయారు చేసే బట్టి ఇక్కడ ఉన్నది. బట్టలు ఉండడానికి ఇల్లు కావాలి మనకి. ఇవన్నీ కూడా చాలా సరళంగా మనం ఏర్పాటు చేసుకోవచ్చు. మన ఆహారం మనమే పండించుకోవచ్చు, బట్టలు మనమే నేర్చుకోవచ్చు, ఇల్లంతా మట్టి సున్నంతో కట్టుకొని. ఈ విధంగా చాలా మనకి సమయం మిగులుతుంది అన్నమాట జీవితంలో. అంటే ఉన్నత చింతనం కోసం మనం ఎవరు, భగవంతుడు ఎవరు, మనకి భగవంతుడి సంబంధం ఏంటి, ఇవన్నీ తెలుసుకోవడానికి మనం ఉపయోగించాలన్నమాట ఈ మనుషుల జీవితం. కేవలం ఆహార నిద్ర భయం అయితేనో పశువులు కూడా చేస్తున్నాయి. జీవితం అంతా మనం కూడా అదే చేస్తే మనకి పశువులకి తేడా ఏమి ఉండదు. అందుకే శాస్త్రం ఏమంటుందంటే అర్హత బ్రహ్మ జిజ్ఞాస, అంటే భగవద్గీత, భాగవతం లాంటి శాస్త్రం చదివితే ఇవన్నీ తెలుస్తాయి అన్నమాట. సో దానికోసం సమయం కావాలి. సమయం ఇప్పుడు ఈ రోజుల్లో మీరు బయట సిటీలో ఉంటే సమయం లేదు జనాల దగ్గర. 14 గంటలు 13 గంటలు కష్టపడుతున్నారు ఈ శరీరాన్ని పోషించడానికి. మళ్ళీ సాయంత్రం 5 అట్లా ఫ్రెష్ అయ్యి 6 మళ్ళీ ఆరతి ఉంటుంది. సాయంత్రం మళ్ళీ 7 గోవర్ధన్ అనమాట. మీరు తెలుసుకున్న కృష్ణుడు గోవర్ధన్ పర్వతం. సో ప్రతి సంవత్సరం కార్తీక మాసం గోవర్ధన్ పూజ అవుతుంది. సో అప్పుడు కృష్ణుడు గోవర్ధన్ పర్వతం ఎక్కిన రోజు, ఆ రోజు అట్లా హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ కృష్ణ కృష్ణ. ఇది కోర్మం గ్రామంలోని ఇస్కాన్ వాళ్ళు కోర్మ గ్రామం యొక్క వంటశాల. ఎవరు వచ్చినా సరే ప్రసాదం పెడతారనమాట. పొయ్యిలు చూడండి పెద్ద పెద్ద డీసాలతోనే.
డైనింగ్ హాల్ కింద కూర్చోలేని వాళ్ళకి ఇంకో కింద వీళ్ళు కూర్చున్నారు. అందరూ భోంచేయడానికి డైనింగ్ హాల్ అన్నమాట.